ఉండదు. పవిత్రంగా వస్తానని చెప్పలేదు. ఆడవాళ్ళు ఉన్నారు, ఆ 3 రోజులు వాళ్ళు ఇళ్లలో కూడా రాకూడదు, కానీ వాళ్ళు సంగీత స్థలాల్లో కూడా వెళ్ళిపోయి వేస్తూ ఉంటారు బయట అయితే. ఇక్కడైతే అలా రారు, భయపడతారు. ఇలాంటి ఆచారాలు పాటించడం కానీ, చెప్పులు వేసుకోకుండా కూర్చుని వినగలిగే ఆచారాలను పాటించడం కానీ ఇవి ఇలాంటి స్థలాల్లోనే అవకాశం ఉంటుంది. అందువల్లే చాలామంది నేను అనుకుంటున్నాను, ఇక్కడికి వచ్చి మేము పాడతామండి, మాకు అంత పవిత్రమైన స్థలంలో అంటే ఏం చేస్తారు? ఇప్పుడు గంజాయి వనం మధ్యలో తులసి మొక్కలు పాతేవాడికి ఏమనిపిస్తుంది? చిచ్చి, ఈ దరిద్రం ఇక్కడ పట్టుకుంది ఏమిట్రా, ఇది ఆ తులసి మొక్కని ఇక్కడే పాతచ్చు కదా. ఇక్కడ అందరికీ కూడా అంతేకాదు, వాళ్ళ మీద అలాంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడ పాడారో, ఎందువల్ల వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈరోజు కూడా మరి ప్రతి సంవత్సరం రోజునే నన్ను కూడా పాడమని అడుగుతూ ఉంటారు. సరే వచ్చి నేను బాగా నేను గాయకుడిగా ఓ రోజు వస్తాను. కాకపోతే ఆ లిస్ట్ చూసుకుని ఇంకా చక్కగా పాడేవాళ్ళు ఉన్నారంటే శ్రోతగా ఎక్కువగా రావడానికి ప్రయత్నం చేస్తాను. ఎందువల్లంటే గాయకుడిగా పాడడానికి అంత సరదా ఏమి ఉండదు నాకు. అయితే విధి, పాడాలి అనే విధి ఉంటే పాడతాను. పాడడం కూడా మంచిది. ఎందువల్లంటే ఇప్పుడు మా యోగేష్ గారు లాంటి వారు, మన శౌర్రాజన్ గారు లాంటి వారు, మన హనుమంతరావు గారు లాంటి వారు వీళ్ళ పక్కన కూర్చుంటే అమ్మో సింహాల మధ్యన ఏమిటి మాకు అనిపించే ఆలోచన లేకుండా ఉండాలి అని అంటే ఎప్పుడు పాడుతూనే ఉండాలి. యోగేష్ గారు అంటుంటారు, రండి మనం కూర్చుని మీరు ఎప్పుడు పాడినా కూడా నేను సిద్ధం, నేను మీకు ఆయన తోడు నీడ, తోడు నీడవైన నీవే అని అంటారు త్యాగరాజస్వామి వారు. అలాగా మాకు అందుకే చెప్తాం, అది అండ దండ కుండ, ఈ 3 అండ దండ కుండ, ఈ 3 కావలసిందే. వైలెన్ అండ, అది దండం దండ, ఇది కుండ, ఈ 3 కావాలి సంగీతానికి. ఎప్పుడూ కూడా కావాలి అంటే మనం ఏదో పాడేస్తే సమర్థిస్తారు. ఓన్లండి ఏదో పాడారు కదా, మేము అపశృతులు వచ్చినా అపలేలు వచ్చినా సమర్థించే సహృదయులు, అందులో ఏం సందేహం లేదు. కానీ అవి రాకుండా చూసుకోవాలి అని అంటే ఇంట్లో కూర్చుని పాడే కన్నా వేదిక మీద పాడే అలవాటు బాగా ఎక్కువగా ఉండాలి. పాపం చాలామందికి అదే సమస్య. బాగా పాడగలరు, కానీ వేదిక మీదకి వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో లయ బాగా కుదురుతుంది, వేదిక మీద వచ్చేసరికి ఇబ్బంది. శాస్త్రం కూడా అంతే, శాస్త్రం బాగా చదువుతారు, వాక్యార్థ సభలకు వెళ్ళేసరికి బలహీనులు అయిపోతారు. కారణం ఏమిటి? వాక్యార్థ సభల్లో ఎప్పుడూ శాస్త్రానికి వాక్యార్థ సభలు ఎలాగో సంగీతానికి కచేరీ వేదికలు కూడా అలాగే. అవి వాయిద్యాలకైనా సరే పాడేవాళ్ళకైనా సరే నిరంతరం కచేరీలు ఉంటూ ఉంటే వాయిద్యం బాగా మెరుగుపడుతూ ఉంటుంది, ప్రకాశవంతం అవుతూ ఉంటుంది, ఆ కొత్త అనుభవాలు వస్తూ ఉంటాయి, నిర్దిష్టత వస్తూ ఉంటుంది, ఎక్కడ తప్పు లేకుండా పాడగలిగే స్థితి వస్తూ ఉంటుంది. మరి అలాంటి విషయంలో నేను కొంచెం వెనకబడే ఉన్నాను. ఎందువల్లంటే నేనేమి ఎక్కువ కచేరీల్లో, నేను ఏ సభలకి నేను నా బయోడేటాలో అవి పంపించాను. చాలామంది అలా చేస్తూ ఉంటాను, నేను ఎక్కడికి వర్ణించాను. నన్ను ఎవరన్నా అడిగితే పాడమని అడిగితే పాడతాను. అలా ఉన్నాం కాబట్టి కొంచెం యోగేష్ గారు రమ్మనే అంటాం, కూర్చుంటే బాగుంటుంది, కానీ పాడి ఏం లేదు ఎలా ఉంటుందో ఏమిటో అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా సహృదయులు కాబట్టి అపశబ్ద భయం నాస్తి అప్పలాచారి సన్నిధం అన్నారు. అప్పలాచార్యులు గారి శిష్యులు ఎప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు భయపడేవారు కాదు. ఎందువల్ల రే నువ్వు మావాడివిరా, నువ్వు ఎలా అన్నా నీకు సమర్థిస్తానులే అనే భరోసా ఇస్తారు గురువు గారు. అలాగా సహృదయులు కాబట్టి క్షమిస్తారు, సహిస్తారు, వహిస్తారు, అన్నీ చేస్తారు. అందువల్ల కానీ ఎప్పుడూ కూడా సంగీత కార్యక్రమం అనేది గాయకుడికి ఒక బలం, ఒక కొత్త అనుభవం, ఒక నిర్దిష్టతకి ఒక మంచి కేంద్రం. రకరకాల వాయిద్యాలు, వాళ్ళు శౌర్రాజన్ గారు వాయించారు, క్రితం సంవత్సరం మావుడు సత్యనారాయణ వాయించారు, అంతకుముందు పాలపర్తి నాగేశ్వరరావు వాయించారు, ఇప్పుడు యోగేష్ గారు వాయించారు, క్రితం సంవత్సరం మంగళగిరి సతీష్, ఇది సతీర్థులు, అంతకుముందు ఏడుకొండలు వాయించారు, హనుమంతరావు గారు చాలా ప్రతి సంవత్సరం ఇంచుమించుగా హనుమంతరావు గారు లేకుండా ఇక్కడ కార్యక్రమం దుర్లభంగానే ఉంది. ఎందువల్లంటే ఆయన 3 రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన
అలాంటి వ్యక్తులు ఇక్కడ వాయిస్తుంటే ఈ విభిన్నత వల్ల ఏమవుతుంది అంటే ఇంకా మనకి ఉత్సాహం అది వస్తుంది. అటువంటి ఉత్సాహానికి బలానికి నాకు ఆధారభూతమైనటువంటి ఇటువంటి కళాకారులతో ఇటువంటి వేదిక ఇటువంటి సందర్భంలో రావడం, పవిత్రమైన హృదయాలతో మీరందరూ కూర్చుని వినగలగడం ఇది నా అదృష్ట విశేషం అని నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఉపక్రమిస్తున్నాను. Violin.
రైట్. మృదంగం. మృదంగం. ఇంకా ఇంకా బేస్ తగ్గింది. బేస్ తగ్గింది. మృదంగం. మృదంగం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాడుతున్న నేను మీకు తెలుసు, అయినా కూడా నా గురించి ఎవరో ఒకరు చెప్తారు ఇక్కడ. ఎందువల్లంటే నేను అందరికీ సుపరిచితండి కనుక. ఇవాళ వైలెన్పై సహకారాన్ని ఇస్తున్నటువంటి వారు శ్రీ కొమాండూరి అనంత శౌరిరాజన్ గారు. శ్రీ కొమాండూరి శేషాద్రి గారు గొప్ప గాయకులు, గొప్ప వాయులీన విద్వాంసులు. రెండిట్లోనూ కూడా అప్రతిహత పాండిత్యం గలవారు. వారి పుత్రుడు ఈయన వైణికులు, వైలెన్ విద్వాంసులు. అలాగే వీరి సోదరులు కూడా వాయులీన విద్వాంసులు శ్రీ కేవి కృష్ణ గారు. చాలా మందికి కార్యక్రమాల్లో తిరుపతిలో ఉంటారు వారు. చాలామంది కార్యక్రమాలకి సంగీతానికి వారు సహకారం అందించడమే కాదు, వీరి ముగ్గురు కూడా ఎన్నో కచేరీలు, వాయులీన కచేరీలు చేయడం జరుగుతోంది. అలాంటి విద్వాంసులు ఈరోజు రావడం, నేను ఎప్పుడో హైదరాబాద్లో సైనిక పూజ దేవీ నవరాత్రుల్లో దేవీ నవరాత్ర కార్యక్రమంలో
మీరు చూస్తారా? Uh...